శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. గురూపదేశ రత్నమాల్లో 3వ భాగమైన తత్వానుభవం అన్న అంశాన్ని చెప్పుకుంటున్నాము. దానిలో మనం అపరోక్ష జ్ఞానము అన్నదాన్ని కూడా చెప్పుకున్నాం. అంటే అంతశ్చక్షు అంటే అనంత చక్షు అంటే అనంతమైన దృష్టి అని, మంచి చెడులు, దేశ కాలాలు, కార్యకారణాలు, ఫలితాలు మొదలైన భేదభావాలు కొంచెము కూడా లేని ఏకత్వమేనని అర్థం చేసుకున్నాము. అదే అపరోక్ష జ్ఞానము. ఇక నిత్యమైన ఎరుక. అంతర్ముఖంగా చేసే ఆత్మవిచార సాధన ఫలితం ఏమిటి అంటే, నేనెవరిని అని ఆత్మవిచారణ చేస్తున్నామంటే నేనెవరిని అని ఆత్మవిచారణ చేస్తున్నాము అంటే ఇప్పుడు అంతర్ముఖంగా చేసే ఆత్మవిచారణ అదే కదా. దాని ఫలితం ఏమిటి అంటే నేను దేహము అనేటువంటి మిథ్య అయిన అహంభావం పోవడమే. నేను దేహాన్ని అన్న భావన పోతే చాలు. ఈవేళ మనం ఆన్లైన్ క్లాస్ లో కూడా రమణ నామాల్లో అదే చెప్పుకున్నాం. ప్రత్యేకించి పరమాత్మని మనం నేనెవరినని ప్రశ్నించి పట్టుకోక్కర్లేదు. విచారణ ద్వారా నేను దేహం కాదు అని తెలుసుకుంటే చాలు. నేను దేహం కాదు అని తెలుసుకుంటే చాలు. ఇంకా నువ్వు కొత్తగా నేను పరమాత్మని అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే నువ్వు దేహం కాకపోతే నువ్వు పరమాత్మవే. అలాగే అనేక కుండలులో ఉన్నటువంటి ఆకాశం అనేక ఆకాశాలుగా కనపడుతుంది, కానీ ఆకాశం ఎప్పుడు ఒక్కటే. అలాగే కుండ అనేటువంటి పరిధి వల్ల కుండలో ఉన్న ఆకాశం అనుకుంటున్నాం, కానీ ఆ కుండ తీసేస్తే ఆకాశం ఒక్కటే కదా. అలాగే దేహం అనే పరిధితో గనక మనం చూస్తూ ఉంటే ఏమవుతుంది? అపరిమితమైన పరమాత్మ పరిమితమైన దేహం అయిపోయి, ఆ దేహం జీవుడైపోయి, ఆ జీవుడిక పోయి జగత్తు యొక్క బంధమోక్షాల్లో పడిపోతాడు. ఈ ఒక్క నేను దేహం కాదు అన్న జ్ఞానం కలిగితే చాలు. అంటే నేను దేహమును అనే మిథ్య అయిన అహంభావం నశిస్తే చాలు. అంతేకాని నిత్యసిద్ధమై స్వయం ప్రకాశమై ఉన్న ఆత్మస్వరూపాన్ని పొందటం అన్నది ప్రత్యేకంగా ఏమీ లేదు. విచారణ అంటే నేను దేహమేనా, అయితే నేను ఎలా దేహమయ్యాను, నేను దేహం అవునా కాదా అని తన్ను తాను విచారించుకోవడమే విచారణ యొక్క ఫలితం. ఆ విచారణ వల్ల నేను దేహం కాదు అని ఖచ్చితంగా విచారణ చేసిన వాళ్ళు తేలిపోతుంది. దేహం కాకపోతే ఇంక నేనెవరు అంటే ఇంకేది మిగులుందో అదే నువ్వు. అంటే విచారణ వల్ల ఆత్మస్వరూపాన్ని కొత్తగా పొందడం కాదు, విచారణ వల్ల నువ్వేది కాదు అది తొలగిపోతుంది అని అర్థం. అంటే ఏమిటనమాట, అహంకారం నశిస్తే చాలు ఆత్మని పొందినట్టే. అవునా? కుండ పగిలిపోతే చాలు కుండలో ఉన్న ఆకాశం మహాకాశమే. అలాగే దేహాత్మ భావన వదిలితే చాలు నువ్వు పరమాత్మవే అన్నది బాగా సరిగ్గా సరిపోయింది కదా. అంటే కొత్తగా ఇంకా నేను దేహం కాదని తెలిస్తే చాలుగా అదే మోక్షం. అంటే బంధమంతా దేహంతోటే కదా. చావు పుట్టుకు సుఖ దుఃఖాలు, ఇష్టాలు, రాగ ద్వేషాలు, భయాలు, భ్రాంతులు ఇవన్నీ దేహాన్ని బట్టే. ఆ దేహం నేను కాదు అని తెలిస్తే ఇంకా అవలక్షణాలు ఏవి నాకు లేవు, ఇప్పుడు కూడా లేవు. దేహం నేను అనుకోవడం వల్ల అవన్నీ నాకు ఉన్నట్లు కనపడుతున్నాయి. కాదు అని విచారణ వల్ల తెలుసుకోవడం అంతే తప్ప కొత్తగా ఆత్మని పొందడం కాదు. కానిది పోతుంది అనమాట. అవిద్య మాయమైపోయి ఆత్మసిద్ధి అయినట్లు అంటున్నాము. ఇప్పుడు ఇంత వినడం వల్ల అవును నిజమే కదా అంటున్నాం కదా. అజ్ఞానం మాయమైపోయి ఆత్మ సిద్ధి అయిపోయినట్లు అంటున్నామే కానీ మరి నేను చెప్పుకున్నాం కదా, ఈ దశముని కథలాగా 10వ దొరికాడు అన్నలాంటిది తెలుస్తుంది కదా. ఈ తెలుసుకునేవాడెవడు అని ప్రశ్నించకపోతే తెలియబడేవి ఇంకా అలా ఉంటూనే ఉంటాయి. దాని కూడా నేను దాని గురించి కూడా చాలా వివరణగా చెప్పాను. అందుచేత తెలిస్తే సరిపోతుందా మరి? అవిద్య మాయమైపోయి ఆత్మ సిద్ధించినట్లు అనిపిస్తుందే కానీ కదా, ఎవరికి అనిపిస్తోంది? నాకు తెలిసింది అనేటువంటి ఈ నేను పోతే తప్ప మనకు ఆత్మ అనుభవం కలిగినట్లు కాదు అని చెప్పుకుంటూ
అత్యంత మర్మంగా వ్యవహరిస్తున్న ఇంద్రియమైన ఈ అహంకారం ఎవరా అని విచారించి తెలుసుకోవాలి. అంతేగాని ఇతర మార్గాల్లో ఎంత ప్రయత్నించి శ్రమపడినా హృదయంలో సదా ఉంటున్నటువంటి ఆత్మనిధిని పొంది అతడు సుఖించలేడు. దీని గురించి కూడా నేను వివరం చెప్పాను కదా, మళ్ళీ చెప్పనా? లేదమ్మా. నిన్న మీరు రికార్డ్ చేసుకున్న దానిలో ఉందా దీని వివరణ అంతా? చాలాసేపు వచ్చిందమ్మా. అంచేత సాధకుడైన వాడు తపస్సాధన అంతంలో తాను అనుభవిస్తానని ఎంచే ఆ సాటిలేని బ్రహ్మపదము అంటే ఆత్మజ్ఞానం ఒక సద్వస్తువే. ఆ ఒక్క సద్వస్తువే ఎవ్వరు పొందినా, ఎప్పుడు పొందినా, ఏ మార్గంలో ఎలా పొందినా ఆ ఏకైకమైన ఆ సద్వస్తువునే పొందుతాడు. ఆ సద్వస్తువు ఎల్లప్పుడూ ఉండే వస్తువే, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడం లేదు. అందుచేత భవిష్యత్తులో కలగబోయే అనుభవానికి సమానంగా ఇప్పుడు ప్రత్యక్ష అనుభవముగా నీకు ఉండే తీరాలి. నీ స్వరూపము నీకు పుందా లేదా? నీ స్వరూపం అంటే నువ్వు ఉన్నావన్నటువంటి తెలివి కదా. నీ స్వరూపాన్ని నువ్వు సాధన చేసి పొందుతాననుకుంటున్నావు. నువ్వు అదే అయ్యున్నావు కదా. సాధన చేసి రేపు భవిష్యత్తులో పొందుతాను అనుకోవడం మరి అజ్ఞానమే కదా. అంటే ఏంటంటే దేన్ని నువ్వు పొందాలనుకుంటున్నావో అదేదో నీకంటే వేరుగా ఉంది, చాలా గొప్పది. అది ఏదో ఆకాశంలో ఒక పెద్ద ఫ్లాష్ లైట్ లాగా వస్తుంది, అలా వస్తేనే నాకు ఆత్మానుభవం కలిగినట్లు అని అనుకుంటున్నాం మనం. కానీ ఆత్మానుభవము అంటే నేనున్నాను అన్న నీ తెలివే, అదే ఆత్మ, అదే పరమాత్మ. అది ఇప్పుడు లేకపోతే రేపు ఎలా తెలుసుకుంటా? అప్పుడైనా మళ్ళీ ఇది ఉండాల్సిందేగా, ఈ తెలివి ఉండాల్సిందే కదా. అవునమ్మా. కాబట్టి బ్రహ్మానుభవం కూడా ఈ తెలివికే తెలియబడాలి. కాబట్టి అది ఇప్పుడు లేకపోతే రేపు మాత్రం కొత్తగా ఎలా వస్తుంది? అంటే నువ్వేదైనా పొందాలి అని అనుకుంటే అది ఇక్కడ ఇప్పుడు లేని దానిని రేపో ఎల్లుండో పొందొచ్చు. ఇప్పుడు ఉన్నదానిని నువ్వు రేపో ఎల్లుండో పొందడం ఏమిటి అంటున్నారు అనమాట. ఈ ఆత్మస్థితి ఇప్పుడు లేనిదైతే నువ్వు తపస్సు చేసిన తరువాత పొందగలిగిందైతే, అలాగే కొత్తగా లభించే ఆ స్థితి మన సహజ స్థితి ఎట్లా అవుతుంది? ఇప్పుడు లేదు కదా మరి నీకు. ఇప్పుడు లేదా మరి? కొత్తగా పొందుతున్నావంటే ఆ పొందింది మరి సహజమైంది, సత్యమైంది, నిత్యమైంది ఎలా అవుతుంది? ఇప్పుడు లేనిది తర్వాత ఉన్నది, ఆ తర్వాత అది పోతుంది కదా. అవునమ్మా. కాబట్టి సహజ స్థితి కాదు. ఎప్పుడైనా ఒక రోజు మనల్ని వదిలిపెట్టిపోయేదే కాని ఇది మన వద్ద శాశ్వతంగా ఉండేది కాదు. కొత్తగా లభించింది ఏదైనా సరే తప్పనిసరిగా మనల్ని వదిలిపోతుంది. ఇప్పుడు ఉన్నదేదో అదే శాశ్వతమైంది, అది నేను అన్న అనుభవం. నేను అన్న అనుభవము లేని ప్రాణి లేదు, జీవి లేదు. ఎవరికి లేదు నేనన్న అనుభవం? అందరికీ ఉంది. కాబట్టి అందరూ ఆత్మను అనుభవిస్తున్నవారే, ఆత్మని ఉన్నవారే. కానీ తమ స్వరూపమైన ఉన్నాను అనేటువంటి ఉండుట అనే లక్షణం కలిగిన శాశ్వతమైన వాడిని అని తెలియడం లేదు. తెలియక అశాశ్వతమైన దేహం నేననుకుంటూ దానికి సంబంధించిన అశాశ్వతమైన జగత్ విషయాలు శాశ్వతం అనుకుంటూ ఆ మోహంలో ఉన్నారు. ఈ దేహం గాని, ఈ దేహం వల్ల ఉన్నటువంటి జగత్తు నామరూపాలు గాని ఉండాలి అంటే ఏది ఉండాలి? నేను ఉండాలి. ఆ నేను ఎప్పుడు ఉందిగా. ఇప్పుడు మన స్వరూపం యొక్క నిజస్వరూపం అర్థమైతే ఆశ్చర్యం వేస్తుంది. అవునమ్మా. ఏమిటి ఎప్పుడు ఉన్నాను కదా నేనున్నాక అన్ని వచ్చి వెళ్ళాయి గాని నేను లేకుండా అన్ని ఏమొస్తాయి, ఏం వెళ్తాయి? చావు కూడా, చావు వచ్చింది అంటే నేను ఉంటేనే వస్తుంది. అవును. అయ్యో రామా, పుట్టుక నువ్వు ఉంటేనే వచ్చింది కదా, జీవితం ఉంటేనే ఉంది, చావు కూడా నువ్వు ఉంటేనే ఉంటుంది. నువ్వు లేకపోతే చావు ఎవరికి? నువ్వు లేకపోతే పుట్టుక ఎవరికి? నువ్వు లేని క్షణం ఉందా? లేదమ్మా.
మరి ఇంకా నువ్వు దేం తెలుసుకుంటావు? శాశ్వతమైన అని తెలుసుకోవాలంటే అది నువ్వే అయి ఉన్నావు. కానీ అండి నాకు తెలుస్తోంది, అవును నేను శాశ్వతమైన వాడినేనండి, తెలుస్తోందండి. మరి కానీ ఏమిటి? అశాశ్వతమైన దేహము నేనన్న భ్రాంతి, మమకారము గట్టిగా దీని మీద ఉండి వదిలిపెట్టలేకపోతున్నావు. ఒకసారి ఇప్పుడు మా మాస్టర్ అన్నారు, అమ్మా ప్రతి ప్రాణిని, ప్రతి వ్యక్తిని, పోనీ జంతువుని వదిలి ప్రతి వ్యక్తిని చూడు. చూసినప్పుడు అతడు ఎవడైతే మరణానికి సిద్ధంగా ఉన్నాడో వాడు కొత్త దానిని పొందడానికి భయపడ్డం లేదమ్మా, పాత దాన్ని వదిలేయాలని బాధపడతాడు అన్నారు. అది ముసిలి ఒగ్గైపోయినా సరే, కదలలేకపోయినా సరే, దీన్ని వదిలేయడానికి బాధట. కొత్త దాన్ని పొందడానికి భయపడ్డట అతడు, కానీ దీన్ని వదిలేయడానికి బాధపడతాడట. అంత దేహ తాదాత్మ్యత కదా. మరి ఎవరైనా చచ్చిపోయారన్నా, చచ్చిపోతారన్నా, అసలు నేను చచ్చిపోతానన్నా మనకి ఎంత భయం, ఎంత బాధ, ఎంత కంగారు, ఎంత గుండెదడ. ఎందుకు? అదిగో ఈ దేహం ఇది చచ్చిపోతుంది, ఇది వచ్చిపోతుంది అన్న జ్ఞానం లేక ఇదే నేనైపోయి ఉండడం చేత ఆ భయభ్రాంతులకు లోనవుతున్నాం మనం. కానీ ఈ చావు కూడా నేనుంటేనే, చచ్చిపోయేది శరీరం, నేను అలాగే ఉన్నాను అని తెలుసుకోవాలి. కాదమ్మా మరి శరీరమే అయిపోయినా, శరీరం చచ్చిపోయాక దానిలో ఉన్నవాడు మరి మనకు కనపడు కదా అంటాం. దీనిలో ఉన్నవాడు ఒక నామము రూపము కాదు, కాదమ్మా. దీనిలో చేరి నామరూపాలు తాను అనుకుంటున్నాడు. అందుచేత నామరూపాలు వదిలేశాడు, నామరూపాలు లేని తాను మిగిలే ఉన్నాడు. అవునా? మిగిలే ఉన్నాడు. వాడికి నామము రూపము ఉంటే కనపడతాడు. చచ్చిపోయినోడు కనపడాలంటే వాడికి నామం రూపం వదిలేశాడు, నామం రూపం లేకపోతే కనపడడు. అవునా? కనపడకపోయినా వాడు ఉన్నాడు. మరి అని మనకి ఎలా తెలుస్తుందమ్మా? ఇది ప్రశ్న. వాడు ఉన్నాడని మన గ్యారంటీ ఏమిటి? వాడు మరి ఉన్నాడని మనకి ఎలా తెలుస్తుంది అనే మనకి ఇవన్నీ అసలు అడ్డులివే. నీకు కనపడాలి, నీకు తెలియాలి. కనపడేది, తెలియబడేది కదా నామము రూపమే. నామము రూపము లేనిది కనబడుతుందా, తెలియబడుతుందా? లేదమ్మా. కాబట్టి ఈ సృష్టి అంతా నామరూపాత్మకై ఉంది కాబట్టి నీకు కనబడుతోంది, తెలియబడుతోంది. నామరూపాలు లేనిది నీకు కనబడదు, వినపడదు, అనబడదు, తెలియబడదు. ఏం చేత? దానికి నామరూపాలు లేవు కాబట్టి. కానీ నామరూపాలు లేవు గాని అది లేకపోలేదు. దానికి రుజువేంటమ్మంటే నువ్వే. దానికి రుజువేంటి? నువ్వే కదా. దానికి రుజువు నేనే. నాకే తెలియబడుతుంది కదా. నీకే తెలియబడుతుందంటే నామరూపాలు లేకపోతే తెలియబడుతోందని చెప్పే పరికరం ఉండదు గాని నువ్వు ఉంటావు. అంటే మరి నమ్మకం కుదిరి చావట్లేదుగా మనకి. ఎలా ఉంటానంటారు, ఎక్కడుంటానప్పుడు అని మీకు రావట్లేదేమో. మరి నాకు అవే ప్రశ్నలు వచ్చేవి. ఎక్కడుంటాను, ఎలా ఉంటాను? మరి పుట్టిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత జీవుడు వెళ్ళిపోయాడు అంటున్నారు కదా, వాడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు? శరీరాన్ని ఇక్కడే వదిలేశాడు కదా, దీన్ని కాల్చేశారు కదా, వాడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అని ప్రశ్నించినప్పుడు అటువంటి వాళ్ళకు వస్తుంది నిజమైన వాడి స్వరూప స్వభావాలు తెలుసుకోవాలి. వాడు ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ పుడతాడండి, పుడతాడులే, మళ్ళీ పుడతాడు. పుట్టినవాడు ఒకడు ఉంటే కదా మళ్ళీ వాడికి ఇంకో శరీరం వస్తుంది. ఎవడికి మళ్ళీ ఇంకొక శరీరం వస్తుంది? ఎవడు శరీరాన్ని వదిలేస్తున్నాడు, వదిలేసిన తర్వాత వాళ్ళు ఇంకొక శరీరానికి వెళుతున్న వీడెవడు అని ఈ శరీరంలో ఉండగానే రేపో నేడో దీన్ని వదిలేస్తావు కదా, ఈ వదిలేసే ఈ నేనెవరు అని అంత విచారణ నువ్వు చేసిన తర్వాత అప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
అవును, నేనెవరిప్పుడు? ఈ క్షణంలో ఇది పోయింది అనుకుందాం, భగవాన్ అదే కదా మరి. ఉమ్, ఇప్పుడు నేనెవరు? నేను అని అనాలన్నా అనుకోవాలన్నా శరీరం ఉండాలి. కానీ అనకుండానే అనుకోకుండానే ఉండగలిగినటువంటి ఒక ప్రకాశాన్ని నేనున్నాను అన్న అనుభవం పొందాడు ఆయన. పొందిన తర్వాత ఈ తర్వాత మరి ఇదంతా ఆయన ఊహ. ఆహా, ఇప్పుడు ఈ శరీరం నేనున్నాను, నేను అనకుండా అనుకోకుండా ఉన్నాను అని తానై ఉండి అప్పుడు మళ్ళీ ఊహించుకున్నాడు. ఏమని? ఇది చచ్చిపోయింది. వాళ్ళు మళ్ళీ ఆ మాట చెప్పాలి అంటే అక్కడ మనసు ఉండాలి కదా. ఉమ్, మనసు అయితే ఆయన మాత్రం ఎలా మాట్లాడతాడమ్మా? ఓహో, ఇప్పుడు దీన్ని తీసుకెళ్తారు, కాల్ చేస్తారు, కానీ నేనున్నాను అని మళ్ళీ తన స్వరూపంలో ఉండిపోయాడు. ఇంకా ఆ తర్వాత శరీరం చచ్చిపోయింది, దాన్ని కాల్ చేశారు అన్న భావన స్థిరపడిపోయింది. నేనున్నాను అన్న భావనలో ఆయన సెటిల్ అయిపోయాడు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైందా? అర్థమైందమ్మా. మరి భగవాన్ కట ఆత్మదర్శనం అయిపోయిందట, మేడ మీద గదిలోకి వెళ్ళి పడుకున్నారట, శరీరం చచ్చిపోయినట్టు బిర్ర వీసుకుపోయారట. ఈ శరీరం కాలిపోతుంది, నేను ఉంటాను, నేను చావులేని వాడను, శరీరం కాదు అన్న అనుభవం కలిగిందట. అదే ఆత్మానుభవం అట అనే పుస్తకంలో చదివేసి మనం ఆహా ఓహోనికి ఇతరులు కూడా చెప్పేశాం. మరి అది నాకెలా అన్వయించుకోవాలి? నేను అని అనాలన్నా, నేను అని అనుకోవాలన్నా, నేను అని అనడానికి స్థూలదేహము, అనుకోవడానికి సూక్ష్మదేహము ఉండాలి. లేకపోతే అనడము అనుకోవడము జరగవు. కానీ అనినా అనుకోకపోయినా ఉన్నాను. కాబట్టి అనడానికి అనుకోవడానికి ఈ శరీరము పరికరమే తప్ప ఇది లేకపోయినా నేనున్నాను అన్న సుహలు, ఇప్పుడు మనం తెలియచెప్పుకున్న సుహలో నువ్వు ఎంత ఎక్కువగా ఉంటే అది నీకు స్థిరమైపోతుంది. ఒక క్షణం అది పొంది తర్వాత మళ్ళీ ఇది నేనుగా వచ్చి ఇక్కడ చేస్తూ ఉండడం వల్ల అదేమో క్షణం అయిపోయింది, ఇదేమో శాశ్వతం అయిపోయింది. కాబట్టి సాధకుడైన వాడు తపస్సాధన అంతంలో తాను అనుభవిస్తాను అని ఎంచే ఆ సాటేని పరబ్రహ్మము, ఆ సద్వస్తువే, అదే ఇప్పుడు కూడా ఉంది, దాన్ని కొత్తగా పొందేది కాదు అని చెప్తూ, ఆత్మస్థితి ఇప్పుడు లేకపోతే తపస్సు చేసిన తర్వాత పొందగలిగిందే అయితే అలా కొత్తగా లభించే ఆ స్థితి మన సహజ స్థితి ఎలా అవుతుంది? ఒకరోజు మనం వదిలిపెట్టి పోవాల్సిందే కదా. కాబట్టి సాక్షాత్కార స్థితి ఈ రోజే, ఇక్కడే, ఇప్పుడే సిద్ధంగా ప్రత్యక్షంగా అనుభవమే అయి ఉంది. ఇప్పుడు మనకుందా లేదా? మనకుందా? మాట్లాడండి అమ్మా, ఒక్కళ్ళు, మళ్ళీ అందరూ కాదు, ఒక్కళ్ళు మాట్లాడండి. అది ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మమే, దాన్నే బ్రహ్మం అంటారు. అదే పూర్ణమైనది, అదే నేను. ఇది అని చెప్పబడే ఈ ప్రాపంచిక దృశ్యం కూడా ఆ పూర్ణ వస్తువులోనిదే, దాని వల్లన ఉండగలిగిందే. అంచేత పూర్ణ బ్రహ్మముతో పూర్ణమైన ఈ ప్రపంచం లయమయ్యి ఏకమైనా కూడా బ్రహ్మమైన ఆ పూర్ణము పూర్ణముగానే ఉంటుంది. ఆ పూర్ణమైన బ్రహ్మంలో, ఆ పూర్ణమైన బ్రహ్మముతో పూర్ణమైన ఈ ప్రపంచం లయమై ఏకమైనా కూడా ఆ బ్రహ్మమైన ఆ పూర్ణ వస్తువే ఉంటుంది. మళ్ళీ ఆ పూర్ణ బ్రహ్మము నుంచి ఈ పూర్ణ ప్రపంచము విడిపడినట్లు తోచినా ఆ బ్రహ్మ వస్తువు పూర్ణముగానే మిగిలి ఉంటుంది. దానిలో నుంచే వచ్చిందమ్మా, దాని నిండా వ్యాపించిందమ్మా. ఏమిటి ప్రపంచం? పూర్ణ వస్తువులో పూర్ణముగా వ్యాపించి ఉన్నది కూడా పూర్ణమే కదా. అవునమ్మా. తర్వాత అది మళ్ళీ ఆ పూర్ణ
ఇప్పుడు ఉన్నది పూర్ణమే. కాసేపు ఏదో ఉన్నట్టు ఆ పూర్ణ వస్తువులోనే తోస్తుంది. పూర్ణ వస్తువులోనే తోస్తోంది కాబట్టి ఈ తోచేది కూడా ఆ పూర్ణ వస్తువే, దానిలో నుంచి వచ్చింది కాబట్టి. ఉమ్, దానిలో నుంచి వచ్చింది కదా మరి. ఉమ్, ఉమ్. ఉన్నప్పుడు నానా రూపాలన్నీ తోస్తుంది. దేనిలో? పూర్ణమైన పరమాత్మలో. ఉమ్. అవును. అవునమ్మా. ఆ పూర్ణమైన పరమాత్మలో ఉన్న ఏదైనా మరి ఆ పూర్ణ వస్తువే కదా. ఉమ్, ఎన్నిసార్లు వచ్చింది? నీ శరీరంలో ఉంది ఏదైనా నీ శరీరమే కదా. ఉమ్. అవునా? అవునమ్మా. అలాగే ఆ పూర్ణ వస్తువులో ఉన్నటువంటి ఈ ఈ జగత్తంతా కూడా పూర్ణమందే వ్యాపించి ఉంది కనుక అది పూర్ణమే. ఉమ్, కాసేపు ఉండేది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ దానికి చోటేది ఆ పూర్ణంలోనే పూర్ణంలో. లయిస్తోంది. ఉమ్, దానిలో నుంచే కలుగుతోంది, దానిలోనే ఉంటోంది, దానిలోనే లయిస్తోంది. ఉమ్, ఇంక మరి రెండో వస్తువేది? ఉమ్. లేదమ్మా. ఉండినప్పుడు ఆ పరమాత్మే, అది తొలగినప్పుడు ఆ పరమాత్మే. ఉమ్, కాబట్టి ఇక నాకంటే రెండో వస్తువు లేదు, నన్ను విడిచి ఏదీ లేదు ఉమ్. అన్న జ్ఞానమే పూర్ణ జ్ఞానము. అదే పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనేటువంటి శ్లోకం అన్నమాట. ఇది అర్థమైతే ఇంక మళ్ళీ నేను ముందుకు వెళ్ళొచ్చు. పద్మ, అర్థమైందా అమ్మా ఇది? అయ్యా ఒకసారి చెప్పు. ఆ ఆ బ్రహ్మము, ఆ పరమాత్మ ఎవరో మనకంటే వేరుగా ఎక్కడో ఉన్నాడు అనుకునేటువంటి ఆ పరమాత్మ పరిపూర్ణముగా అంతటా అన్నిటా నిండి ఉన్నాడు. దానినే పూర్ణము అంటాం. అంటే పూర్తిగా ఉన్నాడు కాబట్టి. అది ఈ ప్రాపంచిక దృశ్యము కూడా మరి ఆ పూర్ణమందే పూర్ణమై ఉంది. తెర పూర్ణమైన పరమాత్మ అనుకుందాము, దానిలో సినిమా ఉంది, తెర నిండా ఉంది కదా. తెర నిండా ఉంది, మరే సినిమాగా ఉంది. తర్వాత మళ్ళీ సినిమా తొలగిపోయింది, తెర మిగిలిపోయింది. అలాగే అపూర్ణమైనటువంటి ఆ చైతన్య స్వరూపమైన ఆ పరమాత్మే సూదిమోప సంధి లేకుండా వ్యాపించి ఉంది, సకల భువనాలలో వ్యాపించి ఉంది, పూర్ణంగా ఉంది. దాని ఉన్నది అని తెలియబడుతున్న జగత్తంతా పూర్ణంగా ఉంది. మనమేమో జగత్తుని మాత్రమే చూస్తున్నాము, అది రకరకాలుగా మారి తొలగిపోతోంది కాబట్టి మనకి నానా భయం కలుగుతున్నాయి. ఈ జగత్తుకి ఆధారం ఏమిటా అని చూస్తే పూర్ణమే, ఆ పరమాత్మే. ఆ పరమాత్మ ఎప్పుడూ ఉన్నదే, దానిలోనికే ఇది వస్తోంది వెళుతోంది. వచ్చి వెళ్లేది సత్యం అనుకుంటున్నాము, శాశ్వతం అనుకుంటున్నాము. కానీ వచ్చి వెళ్లేది సత్యము కాదు, శాశ్వతము కాదు. ఆ పరమాత్మే శాశ్వతం, తెర శాశ్వతము. దానిలోకి రకరకాల సినిమాలు వచ్చి వెళుతూ ఉంటాయి. ఒక సినిమా వెళ్తేనే కదా ఇంకో సినిమా వస్తుంది, ఒక సీన్ వెళ్తే ఇంకో సీన్ వస్తుంది. మనకు తెర కనపడినవ్వకుండా సీన్ బై సీన్ వచ్చి సీనే సత్యం అన్నట్లు అనిపిస్తుంది. అవునా? మరి ఇప్పుడు మనకి ఈ దేహంతో చూసినప్పుడు ఈ జగత్తంతా ఎంత అనంతమైన జగత్తుగా ఉంది కదా, మనకి తెలిసినా తెలియపోయినా ఉందా లేదా? అప్పుడు ఈ జగత్తుని జగత్తుగా చూస్తున్నామే తప్ప దీనికి ఆధారమైనటువంటి ఆ తెర వంటి పరమాత్మను మనం చూడడం లేదు. ఆ తెర వంటి పరమాత్మ ఎవరు, ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు అంటున్నారు. మరి అంతటా ఉంటే ఆ పరమాత్మ యందే నేను ఉన్నాను కదా, నాలోనూ ఉండాలి కదా అని చూసుకుంటే నీలోనూ ఉన్నాడు. మరి నాలో ఉన్న పరమాత్మ నాకు ఎందుకు తెలియడం లేదు? ఎందుకు తెలియడం లేదు? నువ్వు దేహం నేను అనుకుంటున్నావు గనక. నేనెవరిని అని ప్రశ్నిస్తే అక్కడ నేనని అనుకోవలసిన అవసరం లేకుండానే మిగిలి ఉన్న ఆ సద్వస్తువేదో అదే పరమాత్మ. దానిలోనే నేను 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 పుట్టాను, నేను పెరిగాను, నేను ఆడదాన్ని, నేను వాణిని, నేను నేను ఇల్లాగా, నాకు ఇల్లాగా అనుకుంటే అనేక అనేక భావాలతో దాని మీదే కల్పనలు చేసుకున్నాం. ఆ కల్పనలే నిజం అనుకుంటున్నాను తప్ప కల్పనలు దేని వల్ల చేసుకుంటున్నాము అన్నదాన్ని మనం చూడడం లేదు. దేని వల్ల చేసుకుంటున్నాము?
ఆ అంతే ఊహలు నాన్న. ఊహ మరి నువ్వు ఎలా ఊహించగలుగుతున్నావు? ఊహించడానికైనా ఏదో లోపల చూసి ఉన్నది కాబట్టి, ఆ, ఆ, నువ్వు తెలుసున్నది. తెలియడానికి కూడా నీ దగ్గర ఏదో ఉండాలి కదమ్మా. ఏ, అది నీ సద్వస్తు. ఆ, నీ దగ్గర ఉందట నువ్వే. అది ఉంది కాబట్టే తెలిసింది, తెలియంది, ఊహించింది, ఊహించంది అన్ని కూడా దేనికి తెలుస్తున్నాయి? అది నీకేగా, అది నువ్వేగా. ఆ సద్వస్తు నువ్వే అయి ఉన్నావు. దానికి లేవు, దానిలోనే తెలిసేది, తెలియబడేది, వచ్చేది, వెళ్ళేది అనేటువంటి ఊహలన్నీ సాగుతున్నాయి. ఊహలు మనకి నిజం అనుకుంటున్నా తప్ప ఈ ఊహలకి సత్తా ఏది అని చూస్తే మరి తెలివి స్వరూపమైన నేనే. ఇవి ఉన్నా, ఊహలు ఉన్నా నేనున్నాను, ఊహలు లేకపోయినా నేనున్నాను, అన్నా నేనున్నాను, అనకపోయినా నేనున్నాను. ఆ నేను అనే ప్రకాశం లేకపోతే, తెలివి లేకపోతే అనంతమైన ఈ జగత్తు తెలియబడగలదా అన్నారు భగవాన్. ఎలా తెలియబడుతుంది? తెలియబడదు కదా. మరి తెలియబడేది నేను అనుకుంటున్నాను, నేను ఇంతకు ముందు చూసిందే నేను ఊహిస్తున్నాను, లేకపోతే చూడండి అని నువ్వు తెలుసుకోవాలంటే, ఊహించాలంటే, తెలుసుకోవాలంటే, తెలియలేదు అని తెలుసుకోవాలంటే నాకేముండాలి? దాని గురించి ఎవరు ఆలోచించరు. దాన్ని అక్కడే వదిలేసి దాని వల్ల శక్తిని పొంది ఇవన్నీ నేనే చేస్తున్నా, నేనే వింటున్నా, నేనే అంటున్నానా అన్నట్లుగా మాయలో పడిపోయాం మనం. వివేకవంతుడు ఏం చేస్తాడు? నిజమే నేను ఊహిస్తున్నాను. ఊహించాలంటే అలాగే నాకు తెలుసు అని చెప్తున్నాను. నాకు ఎలా తెలుసు? నాకు తెలియదు అని చెప్తున్నాను. తెలియదని నాకు ఎలా తెలుసు అని నిలిచి చూస్తే నీవు స్ఫురత్ స్వరూపానివి, తెలివి స్వరూపానివి. దానిలోనే ఇవన్నీ తెలుస్తున్నాయి. దాని వలన ఇవన్నీ, కరెంటు కనపడదు కానీ కరెంటు వల్లనే కదా అన్ని పనులు జరుగుతున్నాయి. అందుకని కరెంట్ లేదంటామా మరి కనపట్టలేదని? అన్ని పనులను చూసి కరెంట్ ఉందని ఎట్లా గుర్తిస్తున్నామో, ఈ నేనిలాగా, నేనల్లాగా, అల్లా చేసా, ఇలా చేసా, అది ఇది అని ఈ వ్యవహారం జరుగుతోంది అంటే కరెంటు వలే ఆధారమై నేనని అనకుండా, అనుకోకుండా ఒక్క స్ఫురణ మాత్రంగా ఉన్నదేదో నీకు దృగ్గోచరం అవుతుంది. అవునా? అది లేకపోతే ఇదేదీ లేదు కదా. కరెంట్ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఈ ఫ్యాక్టరీలు ఏమిటి, మరి ఈ రకరకాల ఇంజిన్లు, మోటార్లు తయారవడం ఏమిటి, ఇంత పరికరాలు, నీకు పరికరాలు ఎందుకు తయారవుతున్నాయి? కరెంట్ లేకపోతే తయారవుతాయా? తయారైతే మాత్రం పనికొస్తాయా? తయారవడానికి కూడా కరెంట్ ఉండాలి కదా. కానీ కరెంటు కనపడదు కదా. ఇవన్నీ వ్యవహారాలు చేస్తుంటే ఆ కరెంట్ ఉందా అంటాం. కరెంటు ఉందని నీకు ఎలా తెలుసు? ఇవి కదులుతున్నాయి కాబట్టి. అలాగే దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కదులుతున్నాయి కాబట్టి నేనని అంటున్నాను కాబట్టి నా లోపల నేనని అనడానికి, దేహేంద్రియ మనోబుద్ధులతో ఇవన్నిటిని తెలుసుకోవడానికి, దీని పట్ల ఇష్టాయిష్టాలు పెంచుకోవడానికి ఆధారముగా ఏది ఉంది? అది కరెంటు వల్లే కనపడదు. కానీ ఇది ఏదాని ప్రశ్నిస్తే కానిది తొలగిపోయి ఆ ఉన్నదేదో నివ్వైపోతావు. అదే నీ అనుభవం, అదే ఆత్మ సాక్షాత్కారం. ఇప్పుడు అర్థమైందా నువ్వంటే ఏంటో? నువ్వు అదమ్మా, నువ్వు అది నువ్వయ్యుండు. ఇది అంతా నీ అందే కలిగి నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, మంచిదైనా చెడ్డదైనా అలా 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 కలుగుతుంటుంది, తొలుగుతుంటుంది. సముద్రంలో అలలు కలగద్దు తొలగద్దని ఎవరు అనరు, దాని సహజ లక్షణం. అలాగే సర్వము వ్యాపించి ఉన్న సచ్చిదానంద పరబ్రహ్మమును జగత్తు కలిగి తొలుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరు కలగొద్దు తొలగొద్దు అని అనరు. కలిగి తొలిగే అలలకి కలగని తొలగని సాగరం ఆధారమైనట్లు ఈ కలిగి తొలుగుతున్నటువంటి ఈ జగత్తుకి, నాలో కలుగుతున్న ఆలోచన ప్రవాహాలకి ఆధారము అదిగో నేనని అనకుండా, అనుకోకుండా ఉన్న చిత్ అజ్ఞాన స్వరూపమే. అది ఎవరంటే నేనే. మరి ఇప్పుడు ఇవన్నీ కలగద్దు తొలగద్దు, కలిగి తొలుగుతాయని తెలుసుకో, అంతే, భ్రమపోతుంది.
కానీ నేనున్నాను. ఉమ్. అవునా? అది ఆ కలగద్దంటే జ్ఞప్తిలో ఉండాలి. కలగొద్దు అంటే కలగక మానదు, తొలగొద్దు అంటే తొలగక మానదు. ఉమ్. ఎందుకు? అది సముద్రానికి అలలు లక్షణమైనట్లు, సూర్యుడికి వెలుగు లక్షణమైనట్లు, నిప్పుకు వేడి లక్షణమైనట్లు, నీటికి చలువ లక్షణమైనట్లు, పరమాత్మకి ఇదిగో ఈ ప్రపంచం, ఈ ప్రకృతి కదా, ఆయనలోంచి ఒక శక్తి రూపంగా వ్యక్తమై మళ్ళీ ఆయనలోనే కలుస్తూ ఉంటుంది. ఆయనంటే ఎవరో కాదు, నీ స్ఫురత్తే. మరి నీలో నుంచి కలుగుతోంది. అవును. నీకు తెలిసిన ప్రపంచం, నీ అనుభవాలు, నీ కష్టాలు, నీ సుఖాలు నీలోనే కదా, నీ చేతే కదా తెలియబడి ఉంటున్నాయి. కాబట్టి నాకైనా అందరికీ అంతే. దేహాన్ని బట్టి అందరూ అంటున్నారు కానీ ఆ స్ఫురత్ ఒకటే, అదే పరమాత్మ. అంచేత పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అనే శ్లోకానికి భగవాన్ అనువదించి చెప్పారు. ఇక అది అనబడే ఆ తత్పదార్థం కూడా ఈ చిదాకాశమే. ఇంతకాలం అది ఆ పరమాత్మ అది అన్నాం కదూ, అది అనబడేటువంటి ఆ తత్ అనబడే అది కూడా ఆ పూర్ణమైన చిదాకాశమే. చిత్ అంటే జ్ఞానము, ఆకాశం అంటే వ్యాపకము. అది ఆకాశం ఎలా అయిందండి? చిత్ అంటే పోనీ నాకు తెలుస్తోంది, అవునా? నేను జ్ఞానాన్ని, పోనీ నేను తెలివిని అని తెలిసిందా మనకి? నేను తెలివిని తెలిసింది, తెలివినైనా నాకు నామరూపాలని తెలిసినప్పుడు నువ్వు తెలివివైతే తెలివి పరిమితి కాదు, తెలివి పరిమితి కాదు, దానికి నామరూపాలు లేవు కాబట్టి. పరిమితి లేకపోతే అపరిమితే గనక ఆకాశం అన్నారు. ఆకాశానికి పరిమితి లేదు, వ్యాపకత్వమే లక్షణము. అలాగనే నీ చిత్ స్వరూపానికి పరిమితి లేదు, వ్యాపకత్వమే లక్షణం కనుక దాన్ని చిరాకాశము అన్నారు. అంటేనండి చిరాకాశము అంటే మరి ఇప్పుడు నేను ఇక్కడ అప్పన్పిల్లో లేకపోతే హైదరాబాద్ లో లేకపోతే వైజాగ్ లో ఎక్కడో ఉన్నాను, అప్పుడు అక్కడ ఉన్నవన్నీ నాకు తెలుస్తాయి కదా. మరి ఎక్కడో నేను చిదాకాశమే సర్వవ్యాపకమైతే ఎక్కడో ఉన్నవి నాకు తెలియవు కదా, తెలియాలి కదా. మరి నేను వ్యాపించిన ఆకాశాన్ని అంటున్నారు కదా, ఎక్కడో ఉన్నవి కూడా నాకు తెలియాలి కదా, మరి నాకు తెలియవు కదా. మరి ఎందుకు తెలియడం లేదు? ఇక్కడ ఈ దేహ పరిమితితో నువ్వు చూసుకుంటున్నావు గనక ఈ పరిమితమైన ఇంద్రియాలు నీ చుట్టూ ఉన్న వాటిని మాత్రమే చూపించగలవు, పరిమితి కలిగినవి గనక. నువ్వు ఈ పరిమితమైన శరీరంలో నుంచి కాకుండా ఇది నేను కాదు అని వదిలి చూస్తే అపరిమితం. అక్కడ దానికి దేశాలు కాలాలు లేవు కాబట్టి దేహాలు కూడా లేవు. దేహం లేకపోతే దేశ కాలాలు లేవు, దేశ కాలాలు లేకపోయినా ఉన్నదేదో అదే పరమాత్మ. దాని నువ్వు ఇప్పుడు ఇక్కడ దేశకాలాలకు అతీతముగా ఉన్న నీలోనే నీవే అయి ఉన్న నీ స్వరూపాన్ని ఈ విచారణ వల్ల అందిపుచ్చుకొని దాన్ని స్థిరపెట్టుకోవాలి. మనకి ఇప్పుడు దీన్ని వదిలేసి దానిలో నిలబడడం అనేది తెలిసింది కదా, నిలబెట్టుకోవాలి. ఉండగా 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 ఇది ఎలాగూ లేనిదే కాబట్టి ఇది లేకుండా పోతుంది, ఉన్నది సర్వత్రా విస్తరించి వ్యాపించి అనంతమై ఉన్న నీ అనుభవం నీకు మిగులుతుంది అంటున్నారమ్మా. కాబట్టి తత్ అనే పదము కూడా చిదాకాశమే, నీవు అనబడే త్వం పదం కూడా చిదాకాశమే. అది ఇది త్వం, తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అది అంటే ఆ స్వరస్వరూపము. నేను అంటే త్వం అంటే నన్ను గురించి చెప్తున్నారు. నేను అంటే దాని అందే ఉన్నది, దానిని విడిచి లేనివాడను నేను, కాబట్టి అదే అయి ఉన్నాను. అదే అయి ఉన్నాను కదా. ఈ శరీరంలో ఉన్నటువంటి గోరు నేనే అయి ఉన్నాను కదా. అలాగే చిత్ప్రకాశంలోనే ఉన్నటువంటి ఈ నేను అనబడేటువంటి ఈ భావనా రూపమైన జీవుడు కూడా
ఆ చిత్ ప్రకాశమే అని తెలుసుకో అని బోధించే మహావాక్య ఉపదేశం కూడా ఆ చిదాకాశమే, ఉన్నది చిదాకాశమే. చిత్ అంటే జ్ఞానం అమ్మ, ఆకాశం అంటే వ్యాపకము. అంటే ఇక్కడ ఉంది అక్కడ లేదు అని అనడానికి వీలు లేకుండా, శరీర పరిమితుల వల్ల ఇక్కడ అక్కడ అంటున్నామే గాని శరీరం లేకపోతే ఇక్కడ అక్కడ ఏమిటి ఆకాశానికి? ఇక్కడ ఆకాశం అక్కడ ఆకాశం అంటారండి ఎవరన్నా? ఆకాశం ఎక్కడైనా అసలు ఏ దేశంలోనైనా ఆకాశం ఒకటే కదా. ఆకాశానికి హద్దులు లేవంటున్నాం కదా. అసలు నిజంగా ఆకాశానికి హద్దులు పెట్టగలిగితే ఈ రోజు యుద్ధాలు ఆకాశంలో బద్దలైపోను. ఇక్కడి నుంచి ఇది మా ఆకాశం కాబట్టి మీరు మా ఆకాశంలోకి రాకూడదు అంటారు. ఎప్పుడైతే భూ ఆకర్షణ శక్తి పరిధిని దాటిందో, అది దాటిన తర్వాత రాకెట్ కి ఏమన్నా హద్దులు ఉన్నాయా? నీ దేశం నా దేశం అని లేదు. భూ ఆకర్షణ పరిధిలో ఉన్నంతసేపే దానికి హద్దు ఉంటుంది. అది దాటిన తర్వాత ఆకాశానికి ఇంకా హద్దులేవి. అందుకని ఆకాశం సర్వవ్యాపకమై ఉంది. ఇందుగలడు అందులేడని సందేహం లేకుండా ఉంది ఆకాశం. అవునా? ఆకాశము సర్వవ్యాపకమై ఉంది అని తెలుసుకునే ప్రకాశను నువ్వు. మరి నీ వల్ల తెలియబడే ఆకాశమే వ్యాపకమైతే అది ఎంత లెక్క వ్యాపించి ఉందో అంత లెక్క నీ ప్రకాశం ఉంది కదా. లేకపోతే అక్కడ ఆకాశమే లేదు. నీ ప్రకాశం లేని చోట ఆకాశం ఉంటుందా? అంటే నీ చేత గుర్తింపబడితేనే ఆకాశం ఉంటుంది, కానీ నిధులలో ఆకాశం కూడా లేదు. నిధులలో ఆకాశం కూడా లేదు కదా మనకి. పంచభూతాలు 5 లేవు. లేకపోవడం వల్ల సూక్ష్మ పంచభూతాలు కూడా లేవు. మనసు బుద్ధి చిత్తం అహంకారం అవి కూడా లేవు. ఏమీ లేవు కాబట్టి ఏమీ లేవు అని తెలుసుకునే చిత్ స్వరూపంగా ఉన్నావు. అంటే ఏమీ లేని దాన్ని తెలుసుకుంటున్నావు, ఈ మెలకులో ఏదో ఉన్నదాన్ని తెలుసుకుంటున్నావు. ఏమో లేకపోతే నువ్వు లేకుండా పోయావా? ఇప్పుడు ఏదో ఉన్నాయి కాబట్టి కొత్తగా వచ్చావా? నిద్ర మెలకువలు వచ్చిపోతూ ఉంటాయి. నిద్ర వచ్చినప్పుడు ఏమీ లేనట్టుంటుంది, మెలకు వచ్చినప్పుడు అన్నీ ఉన్నట్టుంటుంది. అని నేను అలాగే ఉన్నాను. ఉన్నానా? అదే మన అనుభవం. కాబట్టి నిద్రే మన నిజమైన ఆత్మానుభవం. నిద్రే మన నిజమైన స్థితాను తప్పక అన్యము లేనిది. నేనున్నానని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఉన్న స్థితి అది. మరి దాన్ని నేను ఎందుకు గుర్తెరగలేకపోతున్నాను? నిధులలో గుర్తెరగడానికి కుదరదు. అజ్ఞానం అనేటువంటి దేహం అన్న భావనతో ఉన్నావు కాబట్టి గుర్తెరగలేవు. ఇప్పుడు మెలకువలో నేను దేహం కాదు అన్న గట్టి భావంతో నువ్వు నిలబడితే మెలకువలో దాని స్వరూపాన్ని నువ్వు గుర్తెరగగలుగుతావు. గుర్తెరగలుగుతాం కదా మనం. నిద్రా సుఖాన్ని మెలకువలోకి మనం అనుభవానికి తెచ్చుకోవచ్చు. తెచ్చుకుంటే అక్కడ ఏమీ లేదని శుద్ధ ఆనంద స్వరూప అనుభవం మనకి మిగిలి ఉంది. హాయి దాన్ని గుర్తు తెచ్చుకొని ఉండు. ఇప్పుడు కూడా ఆ అనుభవంలో నువ్వు ఉంటే ఇప్పుడు కూడా ఏమీ లేదు, కానీ చీకటి కాదు, తెలియకపోవడం కాదు. ఉన్నానని ఇప్పుడు తెలుస్తోంది, కానీ ఏమీ లేదు. అప్పుడు ఏమీ లేదు, ఉన్నానని తెలియడం లేదు. అదే తేడా. అందుకే మెలకువలోనే సాధన చేయ. మెలకువ బంధము మోక్షము కూడా. మెలకువని మనం బంధానికి వాడుకుంటున్నాము, దేహం నేను అనుకుని లోక విషయాల్లోకి వెళ్ళి. ఇదే మెలకువని నేను మోక్షానికి వాడుకుంటాను. ఎలాగా అంటే ఏమీ లేని కటిక చీకటి యందు కూడా నేనున్నానన్న నా సుఖ అనుభవాన్ని, నిద్రలోని సుఖ అనుభవాన్ని ఇప్పుడు నేను కలిగి ఉంటాను. ఇప్పుడు కూడా ఏమీ లేదు, అయితే
నేను ఉన్నాను అని అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలుస్తోంది. తెలుస్తోంది కానీ నేనున్నాను అనక్కర్లేకుండా తెలుస్తోంది. అవునా? ఉమ్. ఆ నిద్రానుభవ గుర్తులో నేనున్నానని అనాలా? అక్కర్లేదు. కానీ చీకటి కాదు, అజ్ఞానం కాదు. ఉమ్. అది చిన్మయోహం శివోస్మ్యహం. మాటికి మాటికి తేలికగా మనలాంటి వాళ్ళం నిద్రానుభవపు గుర్తుని కలిగి ఉండు. అప్పుడు నిద్రలో లాగే ఏది ఉండదు, అలాగే అజ్ఞానం కూడా ఉండదు. నేనున్నానని నాకు తెలియంది కూడా ఉండదు, తెలియని స్థితి కూడా ఉండదు. అదే ఆత్మానుభవం, అదే ఆత్మ సాక్షాత్కారం. దీనిని చిక్కబట్టుకోవాలి మనం, దీన్ని స్థిరపెట్టుకోవాలి. ఎప్పుడు దేహం పోయేలోగానే ప్రతి ఒక్కరికి కూడా దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు తప్పకుండా స్పృహ తప్పుతుంది. స్పృహ తప్పితేనే వాడు చచ్చిపోతాడు. కానీ స్పృహ తప్పకుండా ఒక జ్ఞాని మాత్రమే శరీరాన్ని వదిలేయగలడు. అది ఎలా ఉంటుంది? నిద్రా అనుభవపు స్థితిని మెలకువలో స్థిరపెట్టుకుంటాడు. అతనికి నేనున్నానన్న స్పృహ పోదు, దేహం వీడిపోతుంది దానికి. అదే స్పృహ తప్పి చస్తే మళ్ళీ పుడతావు, స్పృహతో చస్తే ఇక మళ్ళీ పుట్టవు. కాబట్టి ఆ సుఖ ఎంత ఆనందకరమైన, దుఃఖకరమైంది అనుభవించమండం లేదు కదా. నిద్రాసుఖ అనుభవం దుఃఖకరమైందైతే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకో అంటామా? అవన్నీ మర్చిపో అమ్మా, ఆ కష్టకాలం అంతా వెళ్ళిపోయిందిలే, మళ్ళీ ఆ కష్టాలను ఎందుకమ్మా తలుచుకుంటున్నాం అంటాం కదా మనం. అంటే నిద్రానుభవం అంతా సుఖమైంది కాబట్టి దానిని గుర్తు తెచ్చుకో. తెచ్చుకున్న క్షణంలో సుఖం నువ్వైపోతావు. రెండో వస్తువే లేనటువంటి ఉన్నానన్న స్పృహ తొలగనటువంటి స్థితి. ఉన్నానన్న స్పృహ తొలగడం లేదు, ఉన్నానని అనవలసిన అవసరం లేదు, వేరే ఏది కూడా లేదు. అదే నీ సహజ స్థితి, అదే నీ స్వస్వరూపము అంటున్నారు ఇక్కడ. అందుచేత అద్వితీయమైన పూర్ణ ఆత్మస్వరూపాన్ని తప్ప అది ఇది ఇది అది అని వ్యవహారిక సత్యం ఆధారంగా చెప్పబడుతున్న అన్ని తత్వాలు కూడా ఏమాత్రము సత్యములు కావు. అన్నీ కేవలము కల్పితాలేనని జ్ఞానుల సిద్ధాంతం. అన్ని కల్పిత, అది కాదు ఇది కాదు ఏదీ కాదు, నేనున్నానన్న స్పృహే, దానితో కూడి ఉండడమే అని చెప్తున్నారు. అనేక వస్తువులుగా సృష్టింపబడి ఉండి కూడా ఆ ఏక వస్తువు ఏమాత్రమూ మార్పు చెందడం లేదు. మారిందా? తెర ఏమన్నా మారిందా? అనేకం దాని నిండా ఉన్న తెర మారలేదు కదా. అలాగే నా తెలివి స్వరూపమందు ఎన్ని ఉన్నా అవి మారుతున్నాయి తప్ప నేను మారడం లేదు. ఇది జ్ఞానులు స్వానుభవంతో చెప్పిన మాట. స్వానుభవంతో జ్ఞానులు చెప్పిన మాట ఏమిటి? ఏకవస్తువైన ఆ స్వరస్వరూపము మారుటలేదు. దాని యందు అనేకములుగా ఉన్నటువంటి సృష్టింపబడినట్లు కనపడుతున్న ఈ దృశ్యాలన్నీ మారుతున్నా నా తెలివి మారడం లేదు అని జ్ఞానులు తన వాళ్ళు స్వానుభవంతో చెప్పారు. ఆది నుంచి ఎప్పుడైనా ఎవరైనా అసలు అదే అయి ఉన్నాం మనం. మన యథార్థ స్థితి నిత్యము, సత్యము, అపరోక్షము అనుభవమయ్యే ఉంది. ముందు నువ్వు ఉన్నాక అన్నీనా, అన్నీ ఉన్నాక నువ్వా? నేనున్నానన్నది అందరికీ అనుభవమే కదా. దాన్ని కొత్తగా పొందేదేముంది? కాబట్టి ఇది నాకు నిత్య స్థితి అయినటువంటి నా స్వరూపమే అని ఇప్పుడు తెలుసుకుంటే చాలు. ఓహో, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం ఒక్కరమే, అక్కడ ఇక్కడ ఎక్కడ నేనొక్కడనే. అక్కడైనా నేనే, ఇక్కడైనా నేనే, ఎక్కడైనా నేనే, అప్పుడైనా నేనే, ఇప్పుడైనా నేనే, ఎప్పుడైనా నేనే. నేనుంటేనే అన్ని, నేను లేకపోతే ఏమీ లేవు.
కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందడమే మోక్షము. ఇది తప్ప ఇక మోక్షం అంటే మరేది కాదు అని గ్రహించు అంటున్నారు మా మురుగునాథ్ గారు భగవాన్ ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని. ఇక ఆత్మస్వరూపము అద్వైతము అన్న విషయాన్ని మనం ఇప్పుడు మనకి ఆ అద్వైతమైన రెండవది లేనటువంటి మన అనుభవం మనకి ఇప్పుడు కాస్త కనీసం భావన కాదు అనుభవపూర్వకంగా తెలిసింది కదా. ఆ తెలుస్తుందా? విషయాన్ని మనం శ్రవణము చేత మననము చేత చక్కగా విని విశ్లేషించుకుని ఆ తర్వాత నిధిధ్యాసతో పొందడానికి బాగా ప్రయత్నిస్తూనే ఉన్నాము. కానీ ప్రమాదవశాత్తు అనేక సార్లు తడబడిపోయి తప్పిపోయి మర్చిపోయి ఇంకా ఏం చేయాలో దిక్కు తోచక కంగారు పడే జీవుని సకల మనోవృత్తులు కూడా ఎవరికి అన్న ప్రశ్నతో అవి అన్ని ఉడిగిపోతాయి. అప్పుడు హృదయంలో తనంతట తానే ప్రకటితమయ్యే స్ఫురణ ఆ సద్వస్తు యొక్క సహజ లక్షణం. ఎవరికైనా ప్రశ్న రావాలి అనేసరికి అయిపోయింది. ఈ అల్లకల్లోలలు జారి పడడాలు మరుపులు గిరుపులు అన్ని తొలగిపోతాయి. అప్పుడు తనంతట తానే ప్రకటితమయ్యే స్ఫురణ. ఆ స్ఫురణ నేనని అంటుందా, అనుకుంటుందా? అనకపోయినా అనుకోకపోయినా అది స్ఫురిస్తూనే ఉంది. అదే ఆత్మ యొక్క సహజ లక్షణం. సాధకునికి నిజమైన అనుభవాన్ని పై వచనం చక్కగా చెప్తోంది. సాధనలన్నీ చేసి అనేక సార్లు తడబడి జారిపోయి తన ఆసక్తతను అయ్యో నేను మర్చిపోతున్నానే అని దాన్ని గ్రహించి దుఃఖించవద్దు, కృంగిపోకండి. ఎంతో మంది సాధకులకి ఇదే అనుభవంగా ఉంది కదా. మరి అలాగా మనస్సు సోలి తిరిగి సంభాళించుకున్న క్షణమే ఆత్మస్ఫురణ ఎటువంటి అడ్డంకి లేక మెరుపులాగా అప్పుడే ప్రకాశిస్తుంది అని చెప్పారు. కాబట్టి అయ్యో ఏమిటిది, ఎంత ప్రయత్నం చేస్తున్నా స్వస్థితిలో నిలబడలేక మళ్ళీ జారిపోయి ఈ దేహం నేనని ఈ లోకంలో పడిపోతున్నాను, ఏమిటిది ఏమిటిది అని ఎవడైతే మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకుంటూ ఏమిటిది ఏమిటిది అనేదానికంటే ఎవరికి ఇది అని ప్రశ్నించుకో. నాకు అని సమాధానం వస్తుంది. నేనెవరని ప్రశ్నించుకో. అంతే, ఆ దుర్గతంతా తొలగిపోతుంది. అప్పుడు ఆత్మస్ఫురణ ఎటువంటి అడ్డంకి లేకుండా మనకి అనుభవానికి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడే మనం ఎవరికి అని ప్రశ్నించుకున్నప్పుడే ఆ స్ఫురణ అనుభవానికి వస్తుంది కదా. మర్చిపోయానని బాధపడ్డం మానేసి ఎవరికి అని ప్రశ్నించుకో. అందుకే మాటి మాటికి ఏదొచ్చినా ఎవరికి అని ప్రశ్నించుకుంటే మరుపు రాదు. నాకని నేను అయిపోకుండా ఎవరికి, నాకు, మరి నేనెవరు అని ప్రశ్నించుకుంటూ ఉంటే మాటి మాటికి అది ఏమైపోతుంది అనమాట, ఆ ముడి లూజుపడి జారిపోతుంది. ఆ జారిపోయి ఏదో లోక విషయాల్లో పడి కొట్టుకుపోయాక అయ్యో మర్చిపోయాను అనుకోక ఎవరికి, నాకు, నేను అని ప్రశ్న సదా వేసుకుంటూ ఉంటే అప్పుడు నీ పరిస్థితిలోనూ నిలబడగలుగుతావు అని చెప్తూ దానినే ఏమన్నారు అంటే, నిత్యమైన ఎరుక, ఆ నిత్యమైన ఎరుకతో సదా కూడి ఉండమని ఈ అంశాన్ని చెప్పి ఇప్పుడు నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి అంటున్నారమ్మా. నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి? అనేకముగా కనిపించే ప్రపంచాన్ని గ్రహించకుండా, మనకి ప్రపంచం అంతా అనేకంగా కనిపిస్తోంది కదా. చెట్లు పుట్లు మనుషులు, ఏవో కుక్కలు నక్కలు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు వీళ్ళు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, ఇవన్నీ కలిపి కనిపిస్తోంది కదా అనేకంగా ఈ ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా కొంచెం కూడా గ్రహించకుండా శరీరాన్ని ఒక కట్టెలాగా చేసి ఉండడమే నిర్వికల్ప సమాధి యొక్క లక్షణము అంటారు లోకంలో. కానీ అది సరి అయినది కాదు. అంతఃకరణలో
మనస్సు మృతమై ఏ సంకల్ప వికల్పాలు లేకుండా ఉండడమే అత్యంత శ్రేష్టమైన నిర్వికల్ప సమాధి. అంతఃకరణలో ఏ సంకల్ప వికల్పాలు లేకుండా ఉండడమే, వికల్పం లేని చిత్తమే, చిత్తంతో ఉండడమే నిర్వికల్ప సమాధి. ఇప్పుడు తెలిసిన నిర్వికల్ప సమాధి అంటే కట్టెలాగా బీసుకుపోయి కళ్ళు మూసేసుకుని లోక విషయాలు ఏమీ గ్రహించకుండా అలాగా ఉండడం నిర్వికల్ప సమాధి అనుకుంటున్నారు. దేహంతో ఇంద్రియాలతో చేసే నిర్వికల్ప సమాధి కంటే కూడా అంతరంగంలో మనస్సులో ఒక్క సంకల్పము కూడా లేకుండా ఉండే స్థితే నిజమైన నిర్వికల్ప సమాధి. అదే నిర్వికల్ప సమాధి. నాకు ప్రొద్దున్న బ్రహ్మంతాతే ఫోన్ చేశారమ్మా. ఆయన అమ్మా కూర్చొని ఉండగా 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 మనస్సు శూన్యమైపోతుందమ్మా అన్నాడు. మనసు శూన్యమైపోతుంది అన్నాడు. తర్వాత అశూన్యమైపోతోంది మనస్సు అని ఎవరికి తెలుస్తోంది? నాకేనమ్మా అన్నాడు. ఆహా, మరి ఇప్పుడు మరి శూన్యంగా ఉందా? ఇప్పుడు కాదులే, అప్పుడు అన్నాడు. అప్పుడు శూన్యమైపోయింది, ఇప్పుడు జగత్ అయిపోయింది. అవునా? అవి రెండు ఎవరికి తెలుస్తున్నాయి? నాకేనమ్మా. మరి మనసు ఎందుకు శూన్యమైపోతోందమ్మా అన్నాడు. మనసు ఎందుకు శూన్యమైపోతోందంటే మనస్సు యొక్క స్వరూపమే శూన్యం, అసలు లేనిది. నీ మనసుకి ఏ పని నువ్వు చెప్పకపోతే పని లేక అది శూన్యమైపోతుంది. అవునమ్మా. దానికి నువ్వు ఏదన్నా పని చెప్పావనుకో మళ్ళీ తన సహజ స్థితి నుంచి వదిలేసి ఈ పనులు చేసే దానిలో బయటకు వస్తుంది. అమ్మో, మనసు శూన్యం అయిపోవడం అంటే అదా? మనసు నిజస్వరూపం శూన్యమా అమ్మా? శూన్యం అంటే లేనిదని అర్థం కదూ. దాని అసలు లేదది. తలంపు లేకపోతే అది మనసే కాదు. దానికి ఏ పని మనం దేహేంద్రియాలతో ఏ పని చెప్పకపోతే దానికి పని లేదు కాబట్టి అది శూన్యం అయిపోతుంది. కానీ ఇక్కడ మర్మం ఏమిటంటే మనస్సు శూన్యమైపోయింది, మనస్సు అన్నిటినీ తెలుసుకుంటోంది అని ఎవరికి తెలుస్తోందో అతడు శూన్యము కాడు. అటు మనసు యొక్క శూన్యత్వాన్ని, మనసు యొక్క జగత్ లక్షణాన్ని తెలుసుకునేటువంటి ప్రకాశము, తెలివి. నీకే కదా మనసు శూన్యమైపోయింది అని తెలిసింది. నీకే కదా మనసు ఏదో విషయాల్లో తిరుగుతోంది అని తెలిసింది. ఈ తెలుసుకునే నువ్వు శూన్యమా ప్రపంచమా? ఏది కదా అని చిత్ స్వరూపానివి. అమ్మో, దీనిలో ఇంత మర్మం ఉందా? మర్మమేముంది? నువ్వు ఉన్నావుగా, నీకు తెలుస్తోంది కదా. మరి తెలుసుకునే నువ్వు ఉన్నావా లేదా? శూన్యమైపోయింది మనస్సు అని తెలుసుకునే నువ్వు ఉన్నావు కదూ. మిగిలిన కూడా శూన్యమే అవుతుంది, కానీ ఏమీ లేదని తెలుసుకునే నువ్వు లేవు. ఇంకా మనసు శూన్యమైపోవడంలో గొప్ప ఏమిటి? మనసులో ఏమీ లేకపోయినా, ఏమీ లేవని, ఏవో ఉన్నా ఏవో ఉన్నాయని దేనికి తెలుస్తోందో అదే కదా నువ్వు. అట్టి నువ్వు బ్రహ్మానివి, అట్టి నువ్వు పరమాత్మవి అని ఇది నాకు తెలుస్తోంది. నేనెవరు అని ప్రశ్నించుకుని ఈసారి అలా ఉండు నాన్న అని చెప్పాను. చాలా బాగా, ఇప్పటికీ ఆయనకు బాగా విడిపోయింది. నిజం, ఇక్కడ ఈ మర్మం తెలియలేదు. అశూన్యమైపోయింది. ఆహా, ఏమీ లేని అద్వయ స్థితి అని ఎవరికి తెలుస్తుంది? నువ్వు ఉన్నావు కదయ్యా, మరి ఇంక శూన్యం ఏది? శూన్యమును ఎరుకవి నువ్వు. అవునా? ఈ జగత్తుని నానా రకాల రూపాలతో ఉన్నటువంటి జగత్తును ఎరుకవు నువ్వు. అన్ని ఉన్నావు, ఏమీ లేకపోయినా ఉన్నావు. కష్టాల వస్తున్నా ఉన్నావు, సుఖాలు వస్తున్నా ఉన్నావు, అవి పోతున్నా ఉన్నావు. దేహాలు
వచ్చినా ఉన్నావు, దేహాలు ఉన్నా ఉన్నావు, దేహాలు పోయినా ఉన్నావు. ఇంకా చెప్పాలంటే నిద్రలో ఉన్నావు, కలలో ఉన్నావు, మెలకువలో ఉన్నావు, నిన్న ఉన్నావు, నేడు ఉన్నావు, రేపు ఉన్నావు. నువ్వు ఉండడం సత్యం. ఆ నువ్వు ఉండడమే పరమాత్మ. అది ఇక్కడ స్వామి చెప్తున్నారు. నీటిలో కరిగిన ఉప్పు బొమ్మలాగా మనసు ఆత్మలో కరిగి రూపాన్ని పోగొట్టుకుంటుంది. అలా పూర్తిగా మనసు తన రూపము లేని స్థితిలో లయమైపోతే మళ్ళీ తిరిగి పుట్టదు. మనోనాశనమైన సహజ నిర్వికల్ప సమాధి నిజమైనది కదా. కాసేపు శూన్యంగా ఉండి కాసేపు జగత్తో ఉండేటువంటిది సహజ సమాధి కాదు. నిర్వికల్పంగా ఉన్నదే సహజ సమాధి. మరి ఎలాగమ్మా మనసు లేకపోతే తలంపు ఉండదు కదా, తలంపు లేకపోతే వ్యవహారం ఉండదు కదా అని మనకు ప్రశ్న కలుగుతుంది కదా. మరి జ్ఞానం కలిగిన తర్వాత అక్కడ జ్ఞానులు వ్యవహారాలు చేస్తున్నారు కదా, వారు మనసు లేకుండానే చేస్తారా? మనసు లేకుండా తలంపు ఉండదు, తలంపు లేకపోతే క్రియ ఉండదు కదా. క్రియ ఉండాలంటే, శరీరపు క్రియలు ఉండాలంటే తలంపు ఉండాలి, తలంపు ఉండాలంటే మనసు ఉండాలి. మరి ఈ వ్యవహారం సాగుతోంది అంటే మనసు ఉంటేనే కదమ్మా. మనస్సు లేకపోతే ఎలా వ్యవహారం సాగుతుందమ్మా అని మనకు ప్రశ్న వస్తుంది కదా. అయితే గతపు మనస్సు ఎట్టిది అంటే, ఇట్టి జ్ఞానాన్ని పొందిన మనసు ఎట్టిది అంటే వేగించిన విత్తనం లాంటిది, కాలిన తాడు లాంటిది. గతంలో మనస్సు వచ్చి నేను నాది అని పట్టుకొని చేసింది, అహంకార మమకారాలతో చేసింది. ఇప్పుడు నేను నాది అని పట్టుకోదు. అవి జరుగుతూ తలంపులు వస్తూ ఉంటే తదనుగుణమైన వ్యవహారం జరుగుతూ ఉంటుంది అంతే. ఇది ఇప్పుడు ఇలా చెయ్యాలి అంతే, అయిపోయింది. నేను కాబట్టి ఇలా చేసా, నేను కాబట్టి అలా చేసా అన్నది ఉండదు అక్కడ. ఇప్పుడు ఇది ఇంతే అన్నట్లుగా జరుగుతూ ఉంటుంది వ్యవహారం. అందుచేత ఆ మనసు యొక్క ఆలోచనలకు గాని, ఆ ఆలోచనలు చేయబడే క్రియలకి గాని ఏది విధమైన అహంకార మమకార బంధం ఉండదు గనక అది అక్కడికి అప్పటికి అది అయిపోతుంది. రేపటికి మూట తయారవుతుంది. కర్మ బీజాలు అక్కడే కాలిపోతూ ఉంటాయి. ఈ రకంగా జ్ఞాని స్వరూపాన్ని పొందినటువంటి మనస్సే కాదు, కానీ మనస్సు పనిచేస్తుంది. అది అహంకారం మమకారములు లేని మనస్సుగా వస్తుంది. అహంకార మమకారములు లేని మనస్సుగా వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడల్లా అలాగే వస్తుంది, ఒక పరికరమల్లే వస్తుంది. ఆ పని అలా చేసి వెళ్ళిపోతుంది. ఇంకా దానికి ఏముంది బంధం? ఉన్నాను అనేటువంటి సహజ స్ఫురణ మాత్రంగా ఉండడమే సమాధి. ఉన్నాం కదా, అది మనం తెచ్చిపెట్టుకుంది కాదు కదా. సహజంగా ఉంది, సహజంగా ఉన్నానని ఉండంతే. అదిగా ఇదిగా వాడిగా వీడిగా అప్పుడుగా ఇప్పుడుగా ఎందుకుంటావు? నువ్వు ఉండడం సహజం, అదే సమాధి. నేను శరీరాన్ని, నేను మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఇది లేకపోతే నేను అది, నాది అది, ఇది నాది కాదు అనే అహంకార ఉపాధితో కలిసి లేచే ఉత్తమ పురుష అంటే పరిమితమైన ఈ నేను అనే భావం నుంచి విడిపడి అపరిమితము శుద్ధము అయిన ఉనికియగు సమాధి స్థితి నిలకడగా నిలిచి ఉందువుగాక. ఇక నేను అన్నప్పుడు మనసే కదా, ఇది అది అలాగా ఇలాగా అందుకు ఇందుకని ఏమీ అనకుండా అది ఉంటుంది అంతే. ఇప్పుడు చెప్పిన వివరణ అదే. ఏదో మెలకు వచ్చింది, ఏవో పనులు అవుతున్నాయి, నేను నాది లేకుండా అయిపోతూ ఉంటాయి. దాని గురించి అమ్మో ఇంత బాగా అయ్యిందా, ఇంత బాగా అవ్వలేదా, అదా ఇదా అన్న ఏ వ్యాఖ్యానాలు ఉండవు. వస్తుంది వెళుతూ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది. అదే ఎందుకు నేను ఇది అది అని అనుకోవట్లేదుగా. ఏమీ అనుకోకుండా పనులు జరుగుతాయి. ఇప్పుడు మనం ఏమీ అనుకోకుండా పనులు జరుగుతాయి. నేను వాణిని అనుకున్నా పనులు చేస్తున్నాను లేదమ్మా.
అలాగా ఆ శరీరం దాని ప్రారంభానికి అనుగుణంగా పనులు చేస్తూ ఉంటుంది. మధ్య మధ్య అమ్మో నేనే చేస్తున్నా అని మనసు వచ్చి కాసేపు దాన్ని తన శరీర క్రియలు తనకు అంటించుకుంటుంది. అమ్మాబా ఇంత పని చేశా అంత పని చేశానని ఆయాసపడిపోతుంది. అప్పుడు ఆ పని భారం అయిపోతుంది మనకి. ఏమీ అనుకోకుండా పని అలా చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకో శరీరం, ఏమో ఏం పని అవుతుందో మనకే తెలియదు, భారం ఉండదు. మనసు వచ్చి అమ్మయ్యా అమ్మ బాబోయ్ అంత కష్టపడిపోయాను ఉంటుంది. కష్టపడింది శరీరం, ఇదేం కష్టపడింది? దీన్ని తనకు తగిలించుకుని చెప్తుంది కబుర్లు. ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకుంటే తను ఏమీ చేయలేదు కదా, చేసి అలసిపోయింది శరీరమా. తర్వాత వచ్చి దాన్ని ఈ మనసు తగిలించుకుని నాకెంత కష్టం వచ్చింది, నాకంత బాధ వచ్చింది అంటుంది. ఏయ్ నీకా ఇది? నువ్వేం చేసావు? నువ్వేం చేసావు అసలు? చేసింది శరీరం కదా, నీకేంటి బాధలు అని దానికంటే విడిగా దాన్ని మనం చూడం కదా. అని చూస్తే అసలు లేదు. దాని ప్రారంభానికి అనుగుణంగా శక్తి నడిపిస్తుంది. ఇది వచ్చి తగిలించేసి లేని బాధలు తగిలించేసుకుని ఇష్టాలను బట్టి కష్టం కాకపోయినా కష్టమని, ఇష్టం కాకపోయినా ఇష్టం అన్నట్టు నటించేసి శరీరపు వ్యవహారాలను తనకు అంటగట్టుకుని తానే కష్టసుఖాది అనుభవాలు పొందుతున్నాను అనుకుని అల్లకల్లోలం చేసేస్తుంది. ఒక పని విషయంలో చూసుకుందాం. పొద్దున్నే లేవాలి, నువ్వు పొద్దున్నే లెగుస్తున్నావు, మొహం కడుక్కుంటున్నావు, స్నానం చేస్తున్నావు, బాబాయ్ నేనే మొహం కడుక్కున్నా నేనే స్నానం చేస్తా అనుకుంటావా? మరి అవలీలుగా అయిపోతున్నాయిగా. అది ఆ శరీరానికి ప్రారంభానికి అనుగుణంగా అయిపోతున్నాయి ఆ పనులన్నీ. అలాగే నేను అనుకోకుండా మన పనులన్నీ చేసేయచ్చు. కానీ ఆ నేను ఇది చేసా, నేను అది చేసా అంటూ శరీరం చేస్తున్న పనులు తనవే అన్నట్లుగా భావించేసుకుని బరువెక్కించేస్తుంది. అప్పుడు లేని బరువులు వచ్చి మీద పడతాయి. కాబట్టి నువ్వు చేసావా, నువ్వెవరు అని ప్రశ్నిస్తే మౌనమే సమాధానం. కాబట్టి ఈ కష్టాలు సుఖాలు అమ్మోయ్ బాబోయ్ అనే ఈ నేనెవరు అని ప్రశ్నిస్తే మాయమైపోతుంది అది. కాబట్టి దానికి లోబడవద్దు. దేహ ప్రారంధం ఎలా ఉందో అలాగ వ్యవహారాన్ని ప్రకృతి స్వరూపమైన మహాశక్తి నడిపించుకుంటుంది. దానిలో నేను నాది అనుకుంటూ ఈ తలంపు కలిగి తనది కానిది తందనుకుని తనకి లేనిది ఉందనుకుని ఆ బాధలు నీకే ఉన్నాయన్నట్టు చూపిస్తుంది. నువ్వెవరా అని ప్రశ్నిస్తే అది లేదు. ఇంకా మరి లేదమ్మా, ప్రశ్నించుకో. ఎవరికి? అలసట శరీరానికి కదూ. నాకు అని ఈ నేనెవరు? లేనే లేదు. ఇలాగ మాటికి ఈ నేనుని లేకుండా అసలు లేదు అని తెలుసుకోవడమే, లేకుండా చేసుకోవడం కాదు. లేదు అది అలాగా కలిగి నాదే అని అనిపిస్తూ ఉంటుంది. దాన్ని కనుక ఎక్కడికక్కడ నువ్వెవరని ప్రశ్నిస్తే అది లేకుండా పోతుంది పూర్తిగా. అంచేత ఈ నేను అన్నది లేకుండా పోయిన శుద్ధమైన ఉనికి సహజమైన సమాధి. నేను ఇదిగా ఉన్నాను, నేను అదిగా ఉన్నాను అనే అహంభావం లేకుండా నేనున్నాను అనే కేవల స్థితియే మౌనము. ఉన్నావు కదా మరి అని జ్ఞానులు అంటారు. మరి ఆ మౌన సమాధి సిద్ధించే వరకు శరీరమే నేను అనే భావన తెగిపోవనంత వరకు ఆత్మావలోకనం కంటే విడవకుండా చేయవలసిన సాధన లేదు. మాటికి నేనెవరు అని ప్రశ్నించి ఆగి చూడు. ఇంతకంటే చేయవలసిన సాధన ఏదీ లేదు. ఈ ఇంత గొప్ప సాధన అయిన జ్ఞాన ఖడ్గం జ్ఞానాగ్ని దొరికిన తరువాత దాన్ని జీవిత పరమగమ్యమైన నీ
స్వస్వరూపాన్ని శాశ్వతంగా పొందే వరకు ఈ జ్ఞాన ఖడ్గాన్ని వాడుకో. ఇంకంతే. నువ్వు యజ్ఞాలు యాగాలు చేయక్కర్లా, పూజలు పునస్కారాలు చేయక్కర్లా, మడిగట్టుకోకర్లా, దరిగట్టుకోకర్లా. ఇవన్నీ కట్టుకునేవాడు ఎవడా అని చూడు, ఇవన్నీ పెట్టుకునేవాడు ఎవడా అని చూడు. చూస్తే లేడు, చూడకపోతే పోడు, వాడు పోకపోతే దుఃఖం, లేకపోతే శాంతి. వాడిని లేకుండా చేసుకోవడమే మానవ జన్మ వచ్చినందుకు పరమావధి. అదే పొందవలసిన మహా ఐశ్వర్యం, మహాభోగం, బ్రహ్మానందం. అదే మన పరమ లక్ష్యం. లాభాన్న పరో లాభం, యత్ సుఖాన్న పరసుఖం కదా. యత్ జ్ఞానాన్న తజ్ఞేయం, తద్బ్రహ్మే అవధారయేత్. లాభాలలో కల్లా లాభమేదో, సుఖాలలో కల్లా సుఖమేదో, జ్ఞానాలలో కల్లా జ్ఞానమేదో అదే పరబ్రహ్మం అని తెలుసుకో, అదే నీ స్వరూపం అని తెలుసుకో అన్నారు శంకర్ల వారు. అదే లాభం. ఇంకక్కడ సుఖ దుఃఖాలు లేని లాభం, శాంతి అశాంతుల ప్రశ్నే లేని లాభం, జన్మ మృత్యువులు లేని లాభం. సత్యజ్ఞానం నీ స్వరూపం. అదే దృష్టాన్న పరం దృశ్యం. దేనిని ఒక్కసారి నువ్వు చూసావో ఇక తాటికి దేనిని చూడవలసిన అవసరం లేదు. యద్భూతాన్న పునర్భవం. ఒక్కసారి నీ స్వరూపంలో నువ్వు చేరావా, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. యజ్ఞేయాన పరో జ్ఞేయం. ఏ నీ స్వరూపమైన జ్ఞేయాన్ని పొందేవో ఇక పొందవలసింది ఏదీ లేదు. అదే పరబ్రహ్మము, అది నీ స్వరూపం అని తెలుసుకో అన్నారు శంకర్లు గారు. అంతకంటే ఇంకా లాభం, అంతకంటే సుఖం, అంతకంటే మోక్షం, అంతకంటే ఆనందం సకల భువనాలలో ఎక్కడా లేనే లేదు. ఇటువంటి దివ్యానందపు చిన్న రశ్మి కిరణాన్ని, చిన్న తుంపరిని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన వాళ్ళ దేవతలు చిన్న తుంపరిని అనుభవిస్తున్నట్ట ఈ బ్రహ్మానందాన్ని. అనుభవించి వాడు తన్మయం అయిపోతున్నారు. ఇక ఆ బ్రహ్మానందమే నీవై ఉంటే నువ్వే అయి ఉన్నావు మరి అని తెలుసుకో. అవధారయేత్. నేను బ్రహ్మమునని ధరించి ఉండు. నేను దేహమునని ధరించిన అజ్ఞాన భావాన్ని ఖండించి నేను బ్రహ్మమునని అవధారయేత్, ధరించి ఉండు. బ్రహ్మాత్మ భావనను ధరించి ఉండు. ఇప్పుడు దేహాత్మ భావనని ధరించి ఉన్నావు అంటారు శంకర్ల వారు. అంచేత నేను ఇదిగా అదిగా ఉన్నాను అనే అహంభావం లేకుండా నేనున్నాను అనే కేవల స్థితి మౌన సమాధి అంటున్నారు జ్ఞానులు. ఆ మౌన సమాధి సిద్ధించే వరకు కూడా, శరీరమే నేను అనే భావన తెగిపోయే వరకు కూడా ఈ ఆత్మావలోకనమే, తన నిజస్వరూపము మీద ధ్యాస పెట్టి ఉండడమే ఆ సాధనే విడవకుండా చేయినాయనా. ఇంతకంటే ఏ సాధన చేసినా అది నీకు బంధమే అంటున్నారు. ఉదయాస్తమానాలు కలిగిన నేను అనే అహంభావం వల్లే కాకుండా, ఉదయాస్తమయం అంటే ఉదయించడం అంటే నేనని లేవడము, అస్తమించడం అంటే నేను లేకుండా పోవడం, అంటే నిద్ర మెలకువ అని. ఉదయ అస్తమానాలు కలిగిన ఇప్పటి మన నేను అనే భావం వలె కాకుండా, వచ్చిపోయే నేనుగా, చచ్చిపోయే నేనుగా ఉండే భావం కాకుండా, వచ్చిపోయే నేనంటే మెలకువలో వస్తుంది, నిద్రలో పోతుంది. అవునా? మెలకువలో వచ్చి చచ్చిపోయే నేననుకుని తిరుగుతుంది. ఈ నేనుగా కాకుండా ఆత్మ అయిన ఉదయ అస్తమయాలు లేని ఎల్లప్పుడూ ఒకే విధముగా వెలుగొందుడి చేత నేను అనే అవిద్యాభావాన్ని విడిచిపెట్టి తానైన అఖండ స్వరూపాన్ని పొందుము. నేను అంటూ ప్రత్యేకించి వ్యక్తిభావాన్ని వదిలేస్తే తానైన వ్యాపకమైన అనంతం నువ్వైపోతావు. అవునా? నేను ఒక జీవుణ్ణి
అని ఎంచి నీ సహజ స్థితి నుంచి దిగజారిపోయేవి. ఓ ఈ మనసా, ఓ ఈ జీవుడా, నేను ఒక జీవుణ్ణి అనుకున్నావు. అనుకుని అఖండ చిస్వరూపమైన నిన్ను నువ్వు జీవ పరిమితుడిగా, దేహ పరిమితుడిగా చేసుకుని దిగజారిపోయిన ఓ మనసా, నీవు ఇక ఏం చేస్తావంటే, నేనే బ్రహ్మాన్ని, నేను సదా ఉన్నవాడిని అని ధ్యానించడం మొదలుపెట్టు. ఎందుకంటే నువ్వు 3 అవస్థల్లో ఉన్నావు. ఉన్నావా లేదా? లేను అనలేవు కదా. 3 కాలాలలో ఉన్నావు. ఉన్నావా లేదా? లేను అని అనలేవు కదా. కష్టాల్లో ఉన్నావు, సుఖాల్లో ఉన్నావు, రాగాల్లో ఉన్నావు, ద్వేషాల్లో ఉన్నావు, మంచిలో ఉన్నావు, చెడ్డలో ఉన్నావు, కాశీలో ఉన్నావు, కేదారంలో ఉన్నావు, బదరీలో ఉన్నావు, అడవిలో ఉన్నావు, ఇంద్రభవనంలో ఉన్నావు. ఎక్కడైనా ఉన్నావు ఉన్నావు ఉన్నావు. ఉన్న నీ స్థితిని విడిచి నువ్వు లేవు కదా. నువ్వు ఉన్నావు. నువ్వు ఉండడమే సహజము. కాశీ, గయా, ప్రయాగ, కేదారము, కైలాసము, లేకపోతే ఆ ఊరు, ఈ ఊరు, అప్పుడు ఇప్పుడు అన్నవన్నీ కలిగి తొలిగేవే. నీవు అన్నిటి యందు సదాగా నీవు ఉన్నావు. నువ్వు ఉన్నావన్నది పోవడం లేదు. కాశీ పోతుంది, రామేశ్వరం వస్తుంది, రామేశ్వరం పోతుంది, కైలాసం వస్తుంది, కైలాసం పోతుంది, ఇంకేదో కేదారు వస్తుంది. కానీ ఎన్ని వచ్చిపోయినా నువ్వు ఉన్నావుగా. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా నువ్వు ఉన్నావుగా. నిద్రలో ఉన్నావు, మెలకులో ఉన్నావు, కలలో ఉన్నావు. నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు. ఆ ఉన్న నువ్వు శాశ్వత వస్తువి. అదే బ్రహ్మము. నేను ఒక శరీరములకు మాత్రమే పరిమితమైన జీవుడను అని నీ సహజ స్థితిని వదిలేసి దిగజారకుండా అంతటా అన్నిటా ఉన్నటువంటి నీవు బ్రహ్మాన్ని అని ధ్యానించడం ప్రారంభిస్తే మళ్ళీ మోసపోతావు. ఎందుకంటే ఉత్తమమైన ఆ పూర్ణస్థితిలో ఉన్న తనని తప్ప నేను ఇది అది ఇది అని అంచడానికి అక్కడ బ్రహ్మం అంటే అనేవాడు ఉండాలిగా. ఉండాలా? నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అనడానికి అంటున్న నేనెవరు? అది బ్రహ్మమే అయ్యింది. అనాలంటే అనేవాడు రావాలి. వచ్చాడంటే 2 అయిపోయింది. కాబట్టి అనుకు, అనుకోకు, అయి ఉండు. అది నాకు స్వామివారు అందించిన మహావాక్యము, అసలు మహామంత్రము, మహాజ్ఞాన ఖడ్గము. కాబట్టి ఎందుకంటే సర్వకాల సర్వావస్థలందు పూర్ణ స్థితిలో ఉన్న తనని నేను ఉన్నాను అన్నదాన్ని తప్ప అది బ్రహ్మము లేకపోతే అది పరమాత్మ అని ఎంచడం ఎందుకు? అందుచేత ఏ తలంపులు లేకుండా కేవలం ఉన్నాను అని వెలిగే స్వస్థితిలో మనస్సు ఏకమై ఉండడం చేత అక్కడికి ఏముంది? ఉన్నాను అంతే. అన్న చోట ఇంకేముంది? ఏకమై ఉండటి చేత అనుభూతమయ్యే అఖండ సత్స్థితే నిజమైన సమాధి. కాబట్టి నిరంతరం నేనెవరిని అని ప్రశ్నించుకో. నేనుతో పాటు అది కల్పించుకుని కల్పనలన్నీ పోగా ఉన్నాను అన్నటువంటి ఆ స్ఫురత స్వరూపంగా నువ్వు ఉంటావు అంతే. అదే మనం సాధించవలసినటువంటి పరమగమ్యము. ఇలాగ మనస్సు అణిగి పరమాత్మగా మనకు ఆ మనస్సే పరమాత్మగా మిగులుతుంది. ఆ స్థితిలో మనస్సే దైవం అని చెబితే అది సత్యమే అవుతుంది. అప్పుడు ఇంక చెప్పక్కర్లా. ఉన్నదేదో ఉంది, ఉన్నట్టు తోచేదేది లేనే లేదు. ఉన్నదన్నది పోదు, ఉన్నట్టు తోచేవి పోతూ ఉంటాయి. అన్నీ ఉన్నట్టు తోచేవేనా మనకి? మరి నువ్వు ఎవరికి తోస్తున్నాయి? నీకు. నువ్వు ఉంటేనే కదా. నేనున్నాను అన్నని స్వానుభవమే ఆత్మనిష్ట, అదే పరమాత్మ అంతే. దాని గురించి ఇంకా రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు. దీన్ని ఎవరైతే నిరంతరం అనుసంధానం చేసుకుంటారో వారికి వారి అనుసంధాన బలాన్ని బట్టి వారి స్వస్థితిని అందుకోగలుగుతారు. అమ్మా సరేనా? మరి ఇంక రేపు చెప్పుకుందామమ్మా. అలాగే.